ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. ఇక ఆలస్యం చేసేదే లేదు, ముందుగాలైతే నెత్తిగీతలు. కౌన్సిల్ అయ్యింది ఖతర్నాక్ కయ్యం, సర్కార్కు పట్టుకున్నది డీలిమిటేషన్ భయం. ఆంధ్రలో కొత్త కానిస్టేబుళ్లు పట్టబోతున్నారు లాఠీ, ఈ కూటమి సర్కార్కు లేదంట పోటీ. మళ్ళా షూరైన లీడర్ల ఫైటింగులు, ఎప్పుడు మారతాయో మన రాజకీయాలు. సర్పంచ్గా గెలవనీకే మంత్రాలు, మస్తు భయపడుతుండ్రు ఊర్లో ఉన్న జనాలు. ఏడి గుంతలు ఆడనే ఉన్నాయి, ఏడమోరీలు ఆడనే ఉన్నాయి. ఎండాకాలం వస్తే నీళ్ళ కరువు పోతలేదు, పేదల బాధలు అసలు తీర్తలేవు. గిన్ని కష్టాలుంటే మీరుగా వార్డులు జిహెచ్ఎంసీలో కలుపుతారా? అయినా మీరు గట్ల నిర్ణయం తీసుకునే ముంగల మాకు చెప్పరా? అంత మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని బగ్గనే లొల్లి నడిసిందుల్లా కౌన్సిల్లా. గా లొల్లికి నాకైతే మస్తు బుగులైంది. చెయ్యి పార్టీ సర్కార్ కొలువు తీరినాక అన్ని మార్సుడే ఉన్నది గాని అసలైన అభివృద్ధి ఏసుడు లేదు అని కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మస్తు కయ్యమాడిండ్రు. ముందుగాల మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకందరికి పోయి 8 పోయి 16 అయినాయి, 16 పోయి 24 అయినాయి. వాళ్ళకేం బాధ లేదు, కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో 61 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉండ్రి, 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి? అమ్మా, నా మేడ్చల్ దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం ఉండే. 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి 14 తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుల్ని, మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఉండానా, నా ఫ్లో అయిపోతుంది. ఆగో ఇన్నరు కదా, అంతా ఆగం చేసిండ్రు అని అనవాడు. అటెన్కా డిలిమిటేషన్ మీద గిట్ల గారమైండు గారు. నా రిక్వెస్ట్, ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా, మీరు 150 డివిజన్ల చెత్త తెచ్చి ఆడ వేస్తున్నారు. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు. మొత్తం మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300 కోట్లు పెట్టి దానికి క్యాపింగ్ చేసినాం. మా 250 కోట్లు పెట్టి మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం. కానీ ఇప్పుడు 2 ఏళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కు లేదు. మీ చెత్త అంతా బాబా, మీ చెత్త మల్లారెడ్డి గారు, మీరు చెత్త తీసుకొచ్చారు, చెత్త గురించి ప్రజలు చచ్చిపోతున్నారు, చెత్త గురించి మాట్లాడట్లేదు, వాళ్ళకి జనాలు చెత్త గురించి మనం మాట్లాడట్లేదు. మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి. Mike, we have to give it to somebody else. We have to give the mic to somebody else. We have to give the mic to somebody else. No. మీరు ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడే సారి చెప్పింది కూడా నిజమే. మరి సెత్త దిక్కెళ్ళి చాలా మంది మస్తు ఇబ్బంది పడుతున్నారు. గిట్ల కారు పాటోళ్ళు అరుచుకుంటే పువ్వు పాటోళ్ళు కూడా బాగానే అరుచుకున్నారు. ఇక్కడ అసలు 2009 అవే డివిజన్లు ఉంటాయి, 2014 అవే డివిజన్లు ఉంటాయి, 2016 అవే డివిజన్లు ఉంటాయి, 2020 అవే డివిజన్లు ఉంటాయి. అవి వీళ్ళకి మాత్రం పెరుగుతుంటాయి. అక్కడ నగర శివార్లు ఏం పాపం చేసినప్పుడు మాకు 2007 మాకు ఎల్బీ నగర్లోని జిహెచ్ఎంసీలో కలిపేటప్పుడు ట్యాక్సులు పెరిగాయి. ఏం పెరిగాయి, మీకు అన్ని విధాలు బాగుంటాయి. ఈ రోజు మేము బంజారాల్స్ కంటే ఎక్కువ ఎల్బీ నగర్ ట్యాక్స్ కడుతున్నాం మేడం. ఈ రోజు వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ట్యాక్సులు మాయి పోవాలి, అభివృద్ధి ఎక్కడ పోతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని అభివృద్ధి ఎక్కడ పోతుంది అనేది వాళ్ళు ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఎల్బీ నగర్ లో మేము 200 కోట్లు ఆగో ఇన్నరు కదా, గిట్ల పువ్వు పాటోళ్ళు కారు పాటోళ్ళు అరుచుకుంటే షయ్యి పార్టీ లీడర్ లేసి గిట్ల సమాధానం ఇచ్చిండు కారు పాటోళ్లకు. 200 డివిజన్ 150 ఎవరు చేయమన్నారు? 100 డివిజన్ 150 ఎవరు చేసిర్రు? ఇవన్నీ క్వశ్చన్స్ కి వస్తే ఆ రోజు ఎవరిని అడగలేదు.
ఆ రోజు ఎవరిని అడగలేదు. మరి ఈ రోజు ఇంతమందిని అడిగి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఇంకెలాంటి డెసిషన్ తీసుకోవాలి? అది గవర్నమెంట్ గా ఇంతమంది కన్సెన్సస్ తీసుకుంటున్నాము, ఎవరిని ఆబ్జెక్షన్ చేసినాం మేడం? 300 డివిజన్లకు గాను 300 డివిజన్లకు గాను మేడం 3000 అప్లికేషన్ మట్టుకే వచ్చినాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి డివిజన్ లో 10 మట్టుకే ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మేడం. ఇన్నరు కదా, కారు పార్టీ ఎలువడిల జిహెచ్ఎంసీల విలీనం చేసినప్పుడు ఎవ్వరిని అడిగిండ్రు అని కారు పార్టీలను కత్తర్నా కరుసుకోవట్టే. గిట్లా టగ్గబర్లో నడిచింది కౌన్సిల్లా. చూడాలి మళ్ళా ఆఖరికి సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఒకప్పుడు అన్ని కంపెనీలు అమెరికా దేశానికి లైన్ కడుతుండే, కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి లైన్ కడుతున్నాయి. అంతా ముగ్గురు లీడర్ల కష్టమే కానీ మన తాన సీఎం సారు ఫ్యూచర్ సిటీ అని కొత్తపట్నం కట్టాలని ఎట్లయితే రోజు కష్టపడుతున్నాడో గట్లనే ఆంధ్రలా ఒక ఎడ్యుకేషన్ సిటీ కట్టబోతున్నారు. మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీ ఎట్లయితే ఉన్నదో ఆంధ్రలో సుత గట్లనే ఎడ్యుకేషన్ సిటీ కట్టాలని గీయాల ఏక్ నెంబర్ ఒప్పందం అయ్యింది. గింత పెద్ద ఒప్పందంతోనే విశాఖపట్నం రూపురేఖలే మారబోతున్నాయిలో. ఇక గీ ముచ్చట గిట్లుంటే కొత్త కానిస్టేబుళ్లకు ఆంధ్రలో నియామక పత్రాలు అందజేసిండ్రు సీఎం చంద్రాలు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, పోలీసుల మంత్రి అనిత మేడం గూడి. ఉప్పడు ఉపాసం ఉండే బగ్గ చదివి ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించిన గీ అక్క కథ ఏంటే కండ్లకెళ్ళి పక్క నీళ్ళొచ్చుడు ఖాయం ఉంటారు. కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్, మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి. చాలా మంది అంటారు, ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది, 28 ఇయర్స్, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడి ఒక్కటే ఉంది, నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒక్కటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలు. విన్నారు కదా, అక్క లెక్క అందరూ కష్టపడితే మంచిగా సర్కార్ కొలువులు కొట్టొచ్చు. ఇక ఈ మీటింగ్లా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, సీఎం చంద్రాలు సారు, పోలీసుల మంత్రి అనిత మేడం అందరు కూడి ఒకటే ముచ్చట చెప్పిండ్రులో, మీరు బాగా కష్టపడాలి, మేము సహకారం చేస్తామని. ఇట్లా 6000 మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది. నేను మా నాన్నగారిని చూసేవాడిని. నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న పెట్టి ఆఫీసర్. ఆయన ఒక కానిస్టేబుల్కి ప్రారంభమై మా కోరిక ఏంటంటే మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఉండేది. ఎప్పుడు ఎస్ఐ అవుతారు, ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు, ఎప్పుడు సిఐ అవుతారు, ఎప్పుడు ఒక ఏఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా, ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ చదువు కానీ మీ లెర్నింగ్ కానీ ఎప్పటికీ అవ్వదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్. గిన్ని దినాలు ఆంధ్రలో ఐటీ కంపెనీలు వచ్చుడే కాదు, ఇప్పుడు నియామక పత్రాలు వచ్చుడుతోనే ఆంధ్రలోనే పబ్లిక్ మొత్తం మస్తు ఖుషి అవుతున్నారు కూటమి సర్కారును కోరి కోరి తెచ్చుకున్నందుకు. నిన్న మొన్న ఊరు మొత్తం ఎట్లుంటుండే, రంగురంగు జెండాలతోని అందరి కార్యకర్తలతోని మొత్తం కలకలలాడుతుండే. ఇక సర్పంచ్ ఎన్నికల ప్రచారం గిట్లా ఓడిసిందో లేదో గట్ల ఎవ్వరితో వాగాలు పట్టిండ్రు. నిన్న మొన్న మొదటి విడత, రెండో విడత సర్పంచ్ ఎన్నికలైతే ఇప్పుడు మూడో విడత సర్పంచ్ ఎన్నికలు కూడా అవుతున్నాయి. మరి ఎన్నికలకు ఎట్లెట్ల ఏర్పాట్లు అవుతున్నాయి చూద్దాం పాండ్రి.
మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ముద్దుగానే ఏర్పాట్లు అవుతున్నాయి. మరి అధికారులు ఇట్లా ఓటు బాక్సులు బందోబస్తు తయారు చేసి పోలింగ్ జాగాలకు పట్టుకుపోతాండ్రు. ఇట్లా మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాయి. ఎసొంటి పొరపాటు కాకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఓ దిక్కు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు అవుతా అంటే ఇంకో దిక్కు పంచాయతీ నిధుల మీద పార్టీల నడుమ పెద్ద పంచాయతీ అవుతాంది. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తా అనుకుంటా, మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను, మీ బిల్లు రావు. ఇగో విన్నారు కదా ఈ పార్టీ ఎమ్మెల్యే ముచ్చట. ఒక పార్టీ అయితే ఒక్క సూటి ఉంటది, లేకుంటే నిధులు కూడా నిల్లే అని బుగులు పట్టియే గీయలకి ముచ్చట మీద కేటీఆర్ సారు గిట్ల గరవైండు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తూ ఉన్నారు. నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు ఇవాళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, 5 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్తు, ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో కింద గ్రామ పంచాయతీ, మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానాదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. విన్నారు కదా పార్టీల నడుమ పంచాయతీ. ఇక గీల ముచ్చట గిట్లుంటే తొలుత విడత 2వ విడతల చాలా మందికి ఒక్క ఓటుతోని అదృష్టం కలిసి వచ్చింది. చూడాలి మరి రేపు 3వ విడతల మరి ఎంతమందికి అదృష్టం కలిసి వస్తుందో. బీసీ రిజర్వేషన్ కావాలని చిన్న పిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరూ ఉద్యమం చేస్తున్నారు. మొన్న అయితే అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ మీద బొంకుతున్నది. ఈ బీసీ రిజర్వేషన్ ముచ్చట మీద మొత్తం కుల్ల ఉన్నట్టు మాట్లాడుతున్నాడు సిపిఐ పార్టీ నారాయణ సారు. మరి ఏమంటున్నాడో ఇందాం పాన్రి. తెలంగాణలో ఉన్న పబ్లిక్ అంతా బీసీ రిజర్వేషన్ కావాలని రోడ్ల మీదకి వచ్చి రోజుకో కయ్యం చేసిండ్రు. బీసీ రిజర్వేషన్కు అన్ని పార్టీలు సుతం మద్దతు పలికినాయి. అయితే గీ ముచ్చట మీదనే సిపిఐ పార్టీ సీనియర్ లీడరు గీ మాట మాట్లాడిండు. బీసీ రిజర్వేషన్ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఏసీపీ అసెంబ్లీ పాస్ చేసి తీర్మానం పంపిస్తే దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. మరోవైపున నేను బీసీ ప్రధానమంత్రి చెప్పేసి మోడీ చెప్పుకుంటున్నాడు, నేను బీసీ నాయకుడు చెప్పేసి కృష్ణయ్య చెప్పుకుంటున్నాడు. కృష్ణయ్య విద్యార్థి దశ నుంచి ఈ బీసీ ఉద్యమానికి పనిచేసేవాడే. అయితే ఇప్పుడు అట్లా లేడు. కృష్ణయ్య ఎందుకు మోసం చేస్తావు, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? మీరు బీజేపీ తరఫున ఎంపీ అయినారు, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మీ ఇద్దరు అనుకుంటే బీసీ రిజర్వేషన్ రావడం పెద్ద కష్టమే ఉంది, ఎందుకు నాటకాలు ఆడుతూ ఉన్నారు?
అగో ఇన్నరు కదా, బీసీ రిజర్వేషన్ ఇచ్చేదే బీజేపీ పార్టీ. మరి ఆ పార్టీలు ఉండుకుంటేనే బీసీ రిజర్వేషన్ కోసం బాగానే కొట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య అని చెప్పి గరం కాబట్టి. ఒకవైపున మీరు బీజేపీ సంఖ్యలో ఉండి మీరు బీసీ ఉద్యమానికి సంబంధించిన న్యాయం చేయకపోగా మళ్ళీ ఏమంటారు మీరు, నేను దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉంటారు. మీరు ఢిల్లీలో సూది పోగొట్టుకొని కలకటా దొరుకుతుందా? మీరు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నారు. మీరు బీసీలకు సంబంధించిన ఉద్యమానికి రిజర్వేషన్ సపోర్ట్ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరినీ మొబిలైజ్ చేయండి. గంతేకాదుల్లో బీసీ రిజర్వేషన్ కోసం ఆరు కృష్ణయ్య గట్టిగా కొట్లాడితే అల్కగా బీసీ రిజర్వేషన్ రాదా? ఆరు కృష్ణయ్య మాట మోడీ సారు ఈనడా అని చెప్పి ఒక లెక్కలు అరుచుకున్నాడు. మళ్ళా సిపిఐ పార్టీ సీనియర్ లీడరు నారాయణ సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా మీరు ప్రధానమంత్రి చెప్పండి, గట్టిగా అడగండి, అదే ధర్నా చేయండి. మీరు పార్లమెంట్ సభ్యుల ద్వారా ఇక్కడ ఉద్యోగం చేస్తే మా కమ్యూనిస్ట్ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. దీన్ని వదిలిపెట్టి మేము ఈడ బీట్ అరౌండ్ బుష్ అని చెప్పని పార్లమెంటు సాధన చేయాల్సి ఉంటే పార్లమెంటే కాకుండా నేను దేశవ్యాప్తంగా తిరుగుతాం చేస్తున్న మీసాలు తిరుగుతుంటే ఇది 5 మీసాలు తప్ప అసలు మీసాలు కాదు. ఎన్నాళ్ళ మోసం చేయలేరు. ఇప్పటికైనా సరే అసలు వీపీ సింగ్ ప్రవేశపెట్టిన మండల కమిషన్కి వ్యతిరేకంగా బీజేపీ నిలబడి ఆయన ప్రధానమంత్రి పోగొట్టింది. ప్రధానమంత్రి పైన వీపీ సింగ్ నిలబడ్డాడు. అట్లాంటి త్యాగ పురుషుని ద్వారా వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ మళ్ళా ఎవరైతే హత్య చేశారో కూలీ చేశారో వీపీ సింగ్ని రాజకీయంగా వారి సంఖ్యలో కూర్చొని బీసీ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ ఇవ్వదు. రాసి పెట్టుకోవడం కావాలంటే బీసీ రిజర్వేషన్ కావాలంటే బీజేపీ పార్టీ ఓకే చెప్పాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అప్పుడు మరి బీసీ రిజర్వేషన్ వస్తుంది. బీసీల కోసం బగ్గ కొట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య సారు సుత బీజేపీ పార్టీలోనే ఉన్నాడు. మరి చూడాలి బీసీల పెద్ద ఆఖరికి ఆర్ కృష్ణయ్య సారు ఏం చేస్తాడు. ఏందబ్బా నిన్న మొన్నటిదాకా చల్లగా ఉన్నది, అసలు లొల్లి వినిపిస్తలేదనుకుంటే గట్లా అనుకున్నామో లేదో గిట్ల లొల్లి షురు అయింది. ఉమ్మడి వరంగల్లో ఉన్న షెయ్యి పార్టీ లీడర్లు ఒక దిక్కు కొట్లాడుతుంటే ఇంకో దిక్కు జగిత్యాల జిల్లాల నువ్వెంత అంటే నువ్వెంత అని మైకుల ముంగల సవాల్ చేస్తున్నారు. గాల ఫైటింగ్ చూస్తే మీకే షాకింగ్ అనిపిస్తుంది. షెయ్యి పార్టీల కొట్లాటలు కొత్త కాదు కానీ వరంగల్లో రోజుకో కయ్యం అవుతున్నది. నిన్న మొన్న షెయ్యి పార్టీల నాయని రాజేందర్ రెడ్డి సారుకు కొండ సురేఖ మేడంకు నడుమ కయ్యం నడుస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు మంత్రి కొండ సురేఖమ్మకు నడుమ ఖతర్నాక్ కయ్యం నడుస్తున్నది. మరి అసలు ముచ్చట మంత్రి కొండ సురేఖమ్మనే చెప్తున్నది. ఈనుండ్రి ఎవరినో 10 మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి, వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? లేదండి, నేను ఎందుకంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ ముఖ్యంగా టార్గెట్ చేయడం జరుగుతుంది. ప్లస్ మీ కొండ వర్గం వల్లనే కార్యకర్తలు అన్యాయం అని చెప్పి ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకనే పడతారు, బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండ దంపతులు బలవంతులు, వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దొబ్బే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ గోతులు వాళ్ళు అగో ఇన్నరు కదా, మమ్ముల పలసదనం చేయాలని మా వెనక ఉన్న 10 మందిని ఆయన వెనక తిప్పుకుంటున్నాడు. అయినా మాకేం మురగదు అని అనవచ్చు. రాకపోయినా కాన్స్టిట్యున్సీ లో ఎక్కడా పనులు ఆగడం లేదు. నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కటి కమిషనర్ తో మాట్లాడుతూ, కలెక్టర్ తో మాట్లాడుతూ, ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి. ఫోన్ల ద్వారా వాళ్ళకు పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము. మేము పంపంగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు, కార్పొరేటర్లు రియాక్ట్ అవుతున్నారు, కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆఫీసర్లందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది, ఏం చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను కామెంట్ చేస్తాను. ఇక వరంగల్ లీడర్ల కొట్లాట గిట్లుంటే కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సారు మాటలు ఇయ్యనుండ్రి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు నువ్వు, జైత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన యూజర్స్ ఫలో నువ్వు. ఇది మా హెడ్ క్వార్టర్, తప్పకుండా మా కొరుట్ల ప్రాంతం ప్రజలు జైత్యాల హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా. నువ్వు పోయి నేను అడుగు నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా? మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను మేము అనొచ్చా? ఇంత కామన్ సెన్స్ లేనోడివి నువ్వు. హైదరాబాద్ వచ్చి నువ్వు నడుగు నొప్పి జైత్యాలు చూపెట్టుకోని అక్కడికి వచ్చి చూపెట్టుకుంటున్నావు ప్రతిసారి నడుగు నొప్పి, నీ మెడ నొప్పులు.
మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్? నువ్వు వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్? నీ నడుము నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు? నేను 1000 మంది కొద్ది జగిత్యాల పేషెంట్ని ట్రీట్ చేసిన హైదరాబాద్లో. నేను ఎప్పుడైనా జగిత్యాల హైదరాబాద్కి వస్తానంటారా? కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా? దిస్ ఇస్ డిస్ట్రిక్ట్. రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో, రేపు పొద్దున ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అంటావేమో నువ్వు. కామన్ సెన్స్ పెట్టుకో. జగిత్యాల ఇస్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అది కూడా మా కేసీఆర్ గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ అది. జగిత్యాల తన స్వప్నం, జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చినారు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు నీకు. నీ పర్సనల్ పనుల కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. మా జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. దయచేసి ఇంకొకసారి పర్సనల్ అలిగేషన్స్కి రాకండి. మీరు మీ పని మీరు చేసుకోండి. నేను క్వశ్చన్ చేసింది మెడికల్ కాలేజ్ గురించి, నేను ప్రశ్నించింది మెడికల్ కాలేజ్ గురించి. రండి, మాతో కలిసి వస్తారా? రేపు పొద్దున పోయి ఇద్దరం కలిసి మన జగిత్యాల మహిళలకు రావాల్సిన పెన్షన్ల గురించి ప్రశ్నిద్దాం. రండి. మా జగిత్యాల రైతులకు రావాల్సిన సన్నవాళ్ళ డబ్బులు ఇప్పటివరకు రాలేదు. మా జగిత్యాల ప్రజలకు రావాల్సిన రుణమాఫీ ఇంకా జరగలేదు సంపూర్ణంగా. ఇవి ఇప్పటివరకు ప్రశ్నించారా మీరు ఎప్పుడన్నా? ఒక్కసారి నా అసెంబ్లీలో లేచినరా మీరు? అసలు జగిత్యాల ప్రజల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? అగో విన్నారు కదా, జగిత్యాల ఎమ్మెల్యే మీద జంగు సైరన్ ఉదవట్టే గిట్లా లీడర్ల నడమ టక్కబర్ కయ్యం నడుస్తున్నదుల్లో చూడాలి. మళ్ళా గీ కొట్లాట ఏడుదాకా పోతుందో ఏమో. సర్పంచ్గా గెలవాలంటే ఏం చెయ్యాలి? ఓటర్ దేవుల దగ్గరికి పోయి కాళ్ళు మొక్కాలే, ఊరికి ఏమేం చేస్తామో చెప్పాలి. గప్పుడు ఓటర్లకు నమ్మకం ఉట్టి ఓటేస్తారు, సర్పంచ్గా గెలిపిస్తారు. ఒకవేళ ఓడిపోతామని ఇంకా జర డౌట్ కొడితే అవతల ఎవరు నిలబడుతున్నారో గాల కాళ్ళు మొక్కి మళ్ళీ నామినేషన్ను కూడా వెనుకకు తీసుకోమని చెప్పాలి. గంతేగాని అటు ఓటర్లను ఇటు సర్పంచ్ అభ్యర్థులను గిట్ల భయపెడితే ఎట్లా చెప్పుండ్రి? మంత్రాలకు ఎట్లయినా సింతకాయలు రాలై గాని ఓట్లయితే పక్కా రాలతాయి అనుకున్నట్టు ఉన్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రేణుకమామ బొంబాయి రాములు పువ్వుపాటి కారుపాటి కలగలిపిన సర్పంచ్ అభ్యర్థి మీద మంత్రాలు వేసి ఆవాలు గీవాలు అన్ని కలిపి గిట్ల ఊరంతా చల్లిండు. ఇక ఇంకేముంది, ఊరోళ్ళు మొత్తం ఒకటే బుగులు పడుడు. ఏమన్నుంటే ఓటర్ దేవుళ్ళ కాళ్ళు మొక్కాలే గాని గిట్ల మంత్రాలు చేసుడేంది? మాకేమన్నా అయితే పక్కగా ఆయనదే జిమ్మదారని గిట్ల మనసులున్న మాట బయట పెడుతుండ్రు. ఇక్కడ వచ్చేసి మేము టీఆర్ఎస్ బీజేపీ తర్వాత ఇద్దరం మిత్రపక్షంలో మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి, అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్, అది దాని స్మెల్ వస్తుంది. మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి. అది ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఏమన్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి. ఇక్కడనే కాదు, ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుంది. రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది. ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి 100 మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది. స్కూల్ పోలింగ్ బూత్ దగ్గరికి ఎక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట. అంటే ఆ దాన్ని దాటే వెళ్ళాలి మనం. యాక్చువల్గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ప్రజా తీర్పు 5 సంవత్సరాలు ఉండొచ్చు. అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోదు. రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి బాధ్యత వాళ్ళదే వహించాలి. ఆగో ఇన్నరు కదా, గట్లున్నది మళ్ళా మంత్రాల మాయ. పాపం ఊరు మొత్తం అందరూ గిట్లనే బుగులు పడబట్టే. అయినా మంత్రాలు చేస్తే ఓట్లు పడతాయని పనికి మళ్ళా ఆలోచన ఎట్లొచ్చిందో ఏమో పోన్రి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.
ఇవాళ మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన జల్దిన చూసేయండి. కారు జోరు మీద ఉన్నది అనిపిస్తుందిలే, చూస్తే మస్తుగా ఉన్నది కదా, గమ్మత్తున్నది కారు. ఏంది కారు బాగానే ఉంది కానీ ఇంట్లో పవన్ కళ్యాణ్ సార్ కనిపిస్తాండు ఏందనుకుంటుర్రా? అయితే ముచ్చట ఏంటంటే ఇంకోరు చెప్తున్నా, ఓజీ సినిమా హిట్ అయినందుకు ఇక డైరెక్టర్ సుజిత్కు కారు గిఫ్ట్ ఇచ్చిండు. ఎవరు? హీరో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక ఓజీ సినిమా హిట్ అయింది కదా, అందుకనే ఈ ఖుషితోని ఇక కార్ గిఫ్ట్ ఇచ్చి తన ఉన్న ప్రేమను చాటుకున్నాడు. చూసిరు కదా కార్ ఎంత ముద్దుకున్నదో. ఏది ఏమైనా కానీ ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది కదా, 30 మార్క్ అని ఆడింది కాబట్టి మొత్తం మీద అందరు ఖుషారు. ఇటు పవన్ కళ్యాణ్ సారు, అటు డైరెక్టర్ సుజిత్ సారు, అటు సినిమా తీసిన వాళ్ళు అంతా కూడా మస్తుగా ఖుషీలు ఉన్నారు. ఇక ఖుషీలనే ఖుషి. ఇక ఓజీ సినిమా హిట్ అయినందుకు డైరెక్టర్ సుజిత్ కు ఇక గిఫ్ట్ ఇచ్చిండు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పోయేద్దునా, ఉంటా మరి.